నిజమండి, మానవుడికి అన్నిటి మీద అధికారం ఇస్తే మానవుడు వాటిని దేవుళ్ళని దేవతలని, ఒక దేవుడు ఆ దేవుడు పిల్లి దేవుడు పంది దేవుడు, ఇక దేవుళ్ళు కాదండి ఎవరు లేరు. నిజమండి, తాబేలు కూడా దేవుడైనా కూర్మావతారం, వరాహవతారం, పంది కూడా దాన్ని చూస్తే మళ్ళీ ఇప్పుడు పందే కదా ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటారా? ఇప్పుడు పంది దేవుడైనప్పుడు పందిని ఏం చేయాలి? ఇంటికి తీసుకొచ్చి దాని మెడలో దండేసి దాన్ని చూస్తేనే అది పారిపోతాం. నిజమండి, దేవుడిలాగా ఉంటాడు కానీ పందిలాగా, కుక్కలాగా, ఎద్దులాగా మారతాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, మార్పు లేనివాడు, మాట తప్పనివాడు దేవుడు. ఒకేలాగా ఉంటాడు, నిమిషానికి రూపాన్ని మార్చాడు ఆయన. నిజమండి, కానీ మానవుడు దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఎప్పుడైతే దేవుడికి దూరమైపోయాడో వారి అవివేక హృదయము అంధకారమైన, తమ జ్ఞానులు మరి చెప్పుకొని బుద్ధిహీనులైన